నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఎప్పుడూ లేని విధంగా ఒక మంత్రి ప్రతిపక్ష నేతకు నేరుగా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అసలు డిఎస్సి అంటే ఎవరికి పేటెంట్, రిజర్వేషన్ల మీద ఎవరికి గౌరవం ఉంది అన్న టాపిక్ మీద మంత్రి నారా లోకేష్ చేసిన స్పీచ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో చర్చకు దారితీసింది. నేను నీలాగా సిబిఐ కేసులో లేను, బెయిల్ మీద అంతకంటే లేను, విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్లు తీసుకునే కర్మ నాకు లేదు అంటూ విపక్ష నేత వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. డిఎస్సిపై దమ్ముంటే సభకు వచ్చి డిబేట్ చేయాలని చేసిన ఛాలెంజ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు లోకేష్ గొడ్డలి పార్టీ అని అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మెగా డిఎస్సి నియామకాల్లో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని వైసీపీ ఆరోపిస్తున్న వేళ సభలో లోకేష్ గొడ్డలి పార్టీ నాయకుడు నన్నెందుకు ప్రశ్నించట్లేదు, సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించట్లేదు, ప్రభుత్వాన్ని అసలే ప్రశ్నించట్లేదని కామెంట్ చేశారు. రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్ల విధానాన్ని తాము తూచా తప్పకుండా పారదర్శకంగా పాటించామని, దాన్ని తప్పుపడితే అంబేద్కర్ను అవమానించినట్లేనని లోకేష్ ఇచ్చిన సమాధానం రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చకు దారితీసింది. ఇంకా బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నట్లున్నాడు. ప్రత్యేక విమానం వేసుకొని అసెంబ్లీకి వచ్చి సభలో మీకోసం 11 సీట్లున్న బ్లాక్ నీట్గా ఖాళీగా రెడీగా ఉంది, డేట్ టైం మీరే ఫిక్స్ చేయండి, లోపలైనా బయటైనా నేను డిబేట్కు రెడీ, మేమేమి కాక్రోచ్ జనతా పార్టీ కాదు పారిపోవడానికి అంటూ సెటైర్ల వర్షం కురిపించారు. ఒకవైపు జగన్పై విమర్శల దాడి చేస్తూనే మరోవైపు తమ ప్రభుత్వం చేస్తున్న విద్యారంగ సంస్కరణలను లోకేష్ సభ ముందుంచారు. గత వైసీపీ పాలనలో ఉపాధ్యాయుల నియామకం లేదా 12 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ బడులు వదిలి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోయారని గణాంకాలతో సహా వివరించారు. తాము పారదర్శకంగా 16,000 మంది టీచర్లను నియమిస్తే వారు స్వచ్ఛందంగా కర్నూలు, విజయవాడలో థ్యాంక్ యూ ర్యాలీలు చేశారని, ఇది ప్రభుత్వానికి కొండంత బలాన్ని ఇచ్చిందని లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్ష, ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి, ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష, ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్కి నేను రెడీ, ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా, మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను అక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్లో పెడతారు అధ్యక్ష, ఎక్స్లో పెడతారు, డిబేట్ నుంచి మేము పారిపోయాం. డిబేట్ చేస్తున్నారు భయ్, రా, కమ్ కూర్చోండి అక్కడ. మీకు మంచి ఒక బ్లాక్ కూడా ఉంది రెడీగా ఖాళీగా, 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది, రండి కూర్చోండి, చర్చిద్దాం, సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మాడుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు, ఆయన కాక్రోచ్ అంట. రమ్మనండి. బెస్ట్ టీచర్లను ఏరికోరి సింగపూర్, ఫిన్లాండ్ లాంటి దేశాలకు ట్రైనింగ్ కోసం పంపుతున్నామని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏమైనా సలహాలు, ఫీడ్బ్యాక్ ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి స్వయంగా డిఎస్సి, ఓఎంఆర్ షీట్లను హైదరాబాద్కు ఎత్తుకెళ్లి తమ మనుషులకు ఉద్యోగాలు ఇప్పించే స్కామ్ చేశారని సభకు గుర్తు చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పోరాటం వల్లే ఆ డిఎస్సి క్యాన్సిల్ అయిందని, ఆ చరిత్ర ఉన్న వాళ్ళ ఇప్పుడు పారదర్శకత గురించి మాట్లాడేది అంటూ కరిగి పారేశారు. చూశారుగా, డిఎస్సిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్న ప్రతిపక్షానికి లాజిక్ కౌంటర్ సెటైర్ల కలయికతో చుక్కలు చూపించారు లోకేష్. నాకు సిబిఐ కేసులు లేవు, బెయిల్ లేదు, దమ్ముంటే బెంగళూరు నుంచి సభకు రా అని లోకేష్ కు విసిరిన ఈ సవాల్ను ఇప్పుడు వైఎస్ జగన్ స్వీకరిస్తారా? సభలో ఉన్న ఆ 11 సీట్ల బ్లాక్లో కూర్చొని మెగా డిఎస్సిపై మెగా డిబేట్కు వైసీపీ సిద్ధపడుతుందా, లేక సోషల్ మీడియా, ప్రెస్ మీట్లకే పరిమితం అవుతుందా? సభ ముగియడానికి ఉన్న ఈ 4 రోజుల్లో ఏపీ పాలిటిక్స్ ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.